హాయ్, ఇప్పుడు మనలో చాలామంది ఒక పాల ప్యాకెట్ కొనాలన్నా, ఒక గుండు సూది కొనాలన్నా, ఒక పెన్సిల్ కొనాలన్నా, ఒక రబ్బర్ కొనాలన్నా, ఏది కొనాలన్నా కూడా యూపీఐ పేమెంటే. జస్ట్ అలా స్కాన్ చేయడం, ఇలా పేమెంట్ చేసేయడం. సో ఇలా మనం చేసే పేమెంట్స్ అంటే చిన్న చిన్న పేమెంట్స్, రూపాయి, ₹2, ₹5, ₹10 ఇలా చూడడానికి చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మంత్ ఎండ్లో మనం చూడగానే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి యూపీఐ పేమెంట్స్ మీద. మీరు నెలకి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోండి. అసలు ఈ యూపీఐ పేమెంట్స్ వాడాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోండి. వాడితే ఎలా వాడాలి, ఎంత డిసిప్లిన్గా వాడాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్. నేను ఒక చిన్న విషయంతో స్టార్ట్ చేస్తాం. మనం ఫ్రెండ్స్తోకి వెళ్ళి బయటికి వెళ్తాం కదా. ఈ బయటికి వెళ్ళినప్పుడు టీ తాగామనుకో ₹10. సరే, ఎక్కడైనా బైక్ పార్క్ చేస్తే ₹5. ఇంకా వేరేది ఏదైనా కొన్నామనుకో ఒక ₹20. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము, స్కాన్ చేస్తాము, టక్ మనీ పేమెంట్ చేసేస్తాము. అంటే చిన్నవే కదా, ₹10, ₹20, ₹5. ఇవి మన కంటికి ఆనవు. అంటే మన మైండ్ కూడా వాటిని రిజెక్ట్ చేయదన్నమాట. ఏముందిలే, ₹10 కదా, చేసేయి అని చేసేస్తాం. ఈ చేసేయడం వల్ల చాలా నష్టపోతున్నాం మనం. ఎలాగంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మీరు ఎంత యూపీఐ పేమెంట్ చేస్తారు? కామెంట్ చేయండి. ఒక రోజులో మీరు ఎన్ని డబ్బులు యూపీఐ పేమెంట్స్ ద్వారా వాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 ట్రాన్సాక్షన్ చేసామనుకో పర్ డే యూపీఐ పేమెంట్స్ ద్వారా. సరే, టీ తాగాము ₹15. సరే, ఇంకో బ్రెడ్ కొన్నాను సంథింగ్ ₹45. ఓ మిల్క్ ప్యాకెట్ ₹31. ఇట్లా పేమెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక రోజులో ఒక ₹100 చేసామనుకోండి. ఓకేనా? 1 డేలో ₹100 యూపీఐ పేమెంట్ చేసినప్పుడు 1 మంత్కి ఎంత అవుతుంది? ₹3000. 1 ఇయర్కి ₹36,000. చూసారా? మీరు చిన్నవి అనుకున్న అమౌంట్ ఎంత పెద్దదో. అంటే డైలీ నువ్వు చేసే ₹100, ఓకే, 1 మంత్కి 3000 అయింది, 1 ఇయర్కి 36,000 అయింది. అంటే నువ్వు అదేదో ఆ 36,000 మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఎఫ్డీ కాదు ఆర్డీలో పెట్టేస్తే ఎంత వస్తుందో తెలుసా? క్యాలిక్యులేట్ చేసుకోండి, అమౌంట్ రాయండి. 36,000కి మినిమం ఒక 1 ఇయర్లో ఆర్డీలో ఎంత వస్తుంది అనేసి. సో ఇలా మన కంటికి కనిపించేటివన్నీ చిన్న చిన్న అమౌంట్స్ లాగే ఉంటాయి. కానీ అవి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే పెద్ద అమౌంట్సే అవుతాయి. మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కూడా రిజెక్ట్ చేయదు వాటిని. అసలు ₹5 కదా, ₹2 ఇలా చేసేస్తాం అన్నమాట. ఈ యూపీఐ పేమెంట్స్ వల్ల మనం మోసపోతున్నామా? చెప్పండి, మోసపోతున్నామా? లేదు, మన మెదడు మనల్ని మోసం చేస్తుంది. మనం క్యాష్ చేతిలో పెట్టుకొని పక్కనోడికి ₹10 ఇవ్వాలనుకో ఎంత ఆలోచిస్తాము? ఒకసారి ఇమాజిన్ చేయండి. క్యాష్ చేతిలో మనం పట్టుకొని ₹10 పక్కనోడికి ఇచ్చేటప్పుడు ఎంత ఫీల్ అవుతాము? అదే క్యాష్ యూపీఐ పేమెంట్ ద్వారా వెళ్ళేటప్పుడు నీ మైండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందా? చెయ్యట్లా. సో మన మెదడు మనల్ని మోసం చేస్తుంది. అంటే వీటిని కాన్సన్ట్రేట్ చేయట్లా, మెయిన్ మనల్ని అలర్ట్ చేయట్లా. చిన్న అమౌంటే కదా అన్న ఒక ఫీలింగ్లో మనతోటి ఎక్కువ ఖర్చు పెట్టేలా చేస్తుంది. సో దీనిని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. లేదంటే ఇదిగో ఇలాగే నష్టపోతూ ఉంటాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇలా చిన్న చిన్న అమౌంట్ మనం పేమెంట్ చేసినప్పుడు అసలు మనం డబ్బు లాస్ అయ్యామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను అన్నాను కదా, డైలీ ₹100 లేదంటే ₹200, ఒక్కొక్కరు ₹200 కూడా పేమెంట్ చేస్తారు డైలీ. సో పర్ మంత్ ఎంత అవుతుంది? 6,000. పర్ ఇయర్ 72,000. అంటే చాలా పెద్ద అమౌంటే, చిన్న అమౌంట్ ఏం కాదు. ఓకే, డబ్బులు ఊరికే రావు, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో మనం యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు యూపీఐ పేమెంట్స్ వాడచ్చా వాడకూడదా? కామెంట్ చేయండి. నేను కొన్ని టిప్స్ చెప్తా. అంటే యూపీఐ పేమెంట్స్ ఎలా వాడాలి, జాగ్రత్తగా ఎలా మనం డబ్బు ఖర్చు చేయాలి. ఈ టిప్స్ ఫాలో అయితే మనం కొంతవరకు మన ఎక్స్పెన్సెస్ యూపీఐ మీద తగ్గించుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? టిప్ నెంబర్ 1,
నెక్స్ట్ మన దగ్గర ఉండే యూపీఐ పేమెంట్స్ ఏంటి? గూగుల్ పే, ఫోన్పే, ఇంకా భీమ్ యూపీఐ, ఇలా చాలా ఉన్నాయి కదా. వాటి మీద డైలీ లిమిట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నేను 100 రూపీసే యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకోవాలి, లేదంటే 50 రూపీస్ చేయాలి. ఇంకా ఎక్కువ ఖర్చు ఉందనుకో 200. ఇలా లిమిట్ సెట్ చేసుకోండి. అప్పుడు మీరు పర్టికులర్ లిమిట్ వరకు మీకు అలర్ట్ వచ్చేస్తుంది, మీకు ఆ లిమిట్ దాటిని వెళ్ళిపోరు. నెంబర్ 2, మీ శాలరీ అకౌంట్ మీ యూపీఐ పేమెంట్స్కి కనెక్ట్ అయి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత పేమెంట్స్ చేస్తున్నా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సపరేట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయండి. మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ అకౌంట్ ద్వారానే పేమెంట్స్ చేయండి, ఈ శాలరీ అకౌంట్ని టచ్ చేయకుండా. అప్పుడు కూడా ఒక క్లారిటీ ఉంటుంది మనం ఎంత ఖర్చు చేస్తున్నామని. థర్డ్ ఆప్షన్, చిన్న చిన్న వాటికి క్యాష్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా? వెళ్ళడం ఒక 5,000 3,000 విత్డ్రా చేసుకోండి. ఎవ్రీడే మీరు చేసే ఖర్చు, మీ చేతులతో మీరు ఇచ్చే రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు మీకు తెలుస్తుంటుంది. మీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది, రే 10 రూపాయల, 20 రూపాయల, 50 రూపాయల అని మీ బ్రెయిన్ మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో మీ బ్రెయిన్ని కూడా ట్రైన్ చేయండి, మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇంకోటి, యూపీఐ పేమెంట్స్ మంచివే. ఎందుకు? టెక్నాలజీతో పాటు మనం నడవాలి. కాకపోతే వాటిని యూజ్ చేసేటప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మన మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇది చెప్పడం కోసమే ఈ వీడియో. మీరు ఈ మంత్ నుంచే స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 50% యూపీఐ పేమెంట్స్ చిన్న చిన్న వాటికి యూజ్ చేయకుండా అలవాటు చేసుకోండి. ఈ మంత్ మీరు ఎంత సేవ్ చేస్తారో చూడండి. ఒకవేళ మీరు నిజంగానే సేవ్ చేయగలిగితే వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.